వెల్కమ్ టు జైమ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు జీపీఓ గ్రామ పరిపాలనాధికారి మరియు లేదా విఆర్ఓకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలు వచ్చే విధానం ఏంటి, ప్రశ్నల సరళి ఏంటి, సో ఏ విధంగా చదివితే ఈ ఎక్కువ సిలబస్ని తక్కువ సమయంలో మనం ఎలా చదవచ్చు అనేటటువంటి విషయాలపైన ఈరోజు మనం వీడియో చేసుకుంటున్నాం. అయితే ఈ వీడియోను అందరూ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఇక దీంట్లో మీకు నిన్న క్లాస్లో నేను చెప్పాను, జనరల్ స్టడీస్ విభాగం అని ఒకటి ఉంటుంది, జిఎస్ విభాగము, రెండవది సెక్రటేరియట్ ఎబిలిటీస్ అనేటటువంటి ఒక విభాగం ఉంటుంది. ఈ రెండు విభాగాల్లో మనం చెప్పాము 75 మార్క్స్కి ఈ జిఎస్ ఉంటుంది, 75 మార్క్స్కి సెక్రటేరియట్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ కలిగి ఉంటుందనే విషయాన్ని నిన్న క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జిఎస్ని ఒక పేపర్ గాను సెక్రటేరియట్ ఎబిలిటీని ఒక పేపర్ గాను పెట్టేదానికి అవకాశం ఉన్నట్లయితే అప్పుడు ఈచ్ పేపర్ 150 మార్క్స్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇంతకుముందు దీనికి ఇంటర్మీడియట్ మాత్రమే క్వాలిఫికేషన్ ఉండేది, ఈసారి మాత్రం డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది, డిగ్రీ క్వాలిఫికేషన్. కాబట్టి మీకు 2 పేపర్లు పెట్టేదానికి అవకాశం ఉంది. ఇందులో కొత్తగా భూభారతి చట్టాన్ని కూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఈ చట్టం కూడా మీకు ఒక పాయింట్గా పెట్టేదానికి అవకాశం ఉంది జిఎస్లో భాగంగా. కాబట్టి ఇప్పుడు మీరు ఎంత లోతుగా మీరు చదవాలి, ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, ఒక్కొక్క పార్ట్ వైజ్ ఏంటి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు క్లాస్లో తెలుసుకుందాం. సో ముఖ్యంగా జిఎస్లో మనం రోజు చూస్తున్నటువంటి ప్రతి అంశం ఏంటంటే చాలామంది కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విభాగం. ఫస్ట్ వన్ వచ్చి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఎలా చదవాలి అనేది మనకు తెలుసుకోవాలి. సో ఈ కరెంట్ అఫైర్స్ని చదివే విధానం ఏంటి అంటే ప్రతిరోజు మనం 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు కరెంట్ అఫైర్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో కాన్సన్ట్రేషన్ చేయడము అంటే మీరు ఒక రోజులో జరిగేటటువంటి జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలన్నింటినీ కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే మీరు అవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. కానీ పరీక్షా దృక్పథంతో పరీక్షకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు అనేటువంటి విషయాల పరంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ కరెంట్ అఫైర్స్ని మనం జైమ్ ఆన్లైన్ యాప్లో రోజు మనము ఏ రోజు జరిగే కరెంట్ అఫైర్స్ని ఆ రోజు మనం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మాత్రం ఫాలో అయితే మీకు చాలా వరకు టైము సేవ్ అయ్యేదానికి అవకాశం ఉంది. తర్వాత ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఏ అంశాలని మనం బేస్ చేసుకొని చదవాలి అనేటటువంటి విషయం కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా క్రీడలు విభాగం నుంచి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. రెండవదేమో అవార్డుల గురించి, అవార్డులు, దీనిపైన కూడా మనకు ప్రశ్నలు వస్తున్నాయి, అవార్డులు, క్రీడలు. తర్వాత అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల పైన కూడా మనకు ప్రశ్నలు వస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు అంటే మీకు తెలిసే ఉంటుంది, యుఎన్ఓ అనుబంధ సంస్థలు, యుఎన్ఓ అనుబంధ సంస్థలు, ఇవన్నిటిపైన ప్రశ్నలు. లేదా సదస్సులు, అలాగనే సమావేశాలు, కొన్ని అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు ఇచ్చిన సూచికలు, దీనిపైన కూడా ప్రశ్న ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే సూచికలు ఏంటి? ప్రపంచ వాతావరణ సూచిక, ప్రపంచ పేదరిక సూచిక, ప్రపంచ సంతోష సూచిక, ప్రపంచ ఆకలి సూచిక, ఇలాంటి సూచికల పైన కూడా మనకు తరచూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో ఇవి చదువుతూనే మరి ప్రముఖ వ్యక్తుల గురించి చదవాలి. ప్రముఖ వ్యక్తులు, ఈ ప్రముఖ వ్యక్తుల్లో
ఎవరు కలిగి ఉంటారు అంటే ఒకటి మరణాలు, ప్రముఖ వ్యక్తి మరణించుంటే మరణాలు, ఆ వ్యక్తి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి. తర్వాత నియామకాలు అంటే మీ కొత్తగా చైర్మన్ గాను అధ్యక్షులు గాను నియమితమైన వాళ్ళు ఎవరున్నారు, లేదా ఇటీవల ఏ దేశాలకి ఎలక్షన్ జరిగాయి వాటికి అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు, సో ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు, ఇంటెంట్ క్వశ్చన్స్ పైన కూడా మీకు ప్రశ్నలు అడిగేదానికి. కాబట్టి వ్యక్తులు, మరణాలు, నియామకాలు ఇలాంటి విషయాలపైన కూడా మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. సో మిస్లీనియస్లో భాగంగా కూడా మీకు ప్రశ్నలు అడిగేదానికి వార్తల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశాలు, లేదా కొన్ని ఉగ్రవాద సంస్థలు చేసిన చర్యలు, తర్వాత సైనిక విన్యాసాలు, దీంట్లో కూడా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. సైనిక విన్యాసాలు, తర్వాత నివేదికలు, ఏదైనా కొన్ని సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల్లో భాగంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. అలాగని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కూడా కరెంట్ అఫైర్స్ని అడిగేదానికి అవకాశం ఉంది. ఇటీవల సునీత విలియమ్స్ వార్తల్లో నిలిచారు, సో ఆమె పైన కూడా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. అలాగని మనకి ఇస్రో కానీ ఇలాంటి సంస్థలు చేసిన ప్రయోగాలు అయితే ఏమైతే ఉన్నాయో ఆ ప్రయోగాలపైన కూడా మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో. సో కాబట్టి ఇంకా ఎకానమీలో గ్రోత్ రేట్స్, వృద్ధి రేట్స్ పైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. అలాగనే తలసరి ఆదాయం, జాతీయ వృద్ధి రేటు ఎంత, తలసరి వృద్ధి రేటు ఎంత, సో ఇలాంటి అంశాలపైన, లేక ముఖ్యమైనటువంటి పథకాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏమున్నాయి, సో ఆ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో ఎందుకోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అనేటటువంటి అంశాలు ఈ ఎకానమీలో భాగంగా అడిగేదానికి అవకాశం ఉంది. ఈ పథకాలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకాలను కూడా మనం ఇక్కడ ఎకానమీలో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ కరెంట్ ఎకానమీ, తర్వాత కరెంట్ పాలిటీని కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ కరెంట్ పాలిటీలో ఎలాంటి అంశాలు మనం చదవాలంటే, ఇటీవల స్టేట్స్ ఎలక్షన్స్ జరిగాయి, ముఖ్యమంత్రులు అంటే పొలిటికల్గా ఎవరైతే ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు, ఎవరు కొత్తగా గవర్నర్గా నియమితులయ్యారు, సో ఏ స్టేట్కి ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు, అలాంటి అంశాలపైన కూడా మీకు హ్యూమన్ రైట్స్ కమిషను, మహిళా కమిషను, మైనారిటీ కమిషను, సో ఇలాంటి లేటెస్ట్గా ఎవరైతే రిక్రూట్మెంట్ జరిగిందో, ఎవరైతే నియామకాలు జరిగాయో వారి యొక్క పేర్లు, అలాగని వారు ఇంతకుముందు ఏ సంస్థలో పనిచేసేవారు, సో వారికి సంబంధించినటువంటి కీలక అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మనము ఏం చేయాలంటే ఈ కరెంట్ అఫైర్స్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో కరెంట్ అఫైర్స్ విభాగానికి మనం డైలీ ఏం చెప్తున్నామంటే, డైలీ క్లాస్లో మనం రోజు మీరు మన క్లాస్ని హాఫ్ అన్ అవర్ కానీ ఆ రోజు మీరు కేటాయించినట్లయితే కరెంట్ అఫైర్స్ మీరు వేరే కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం లేదు. సో ఏదైనా ఒక ప్రముఖ మ్యాగజైన్ తీసుకొని ఉనికే రివైజ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. సో కరెంట్ అఫైర్స్లో మీరు ఈ విధంగా టైం సేవ్ చేసుకోవాలి. మేజర్గా కరెంట్ అఫైర్స్లో మనకి 150 మార్క్స్కి గాన క్వశ్చన్ పేపర్ పెట్టినట్లయితే 25 క్వశ్చన్స్ని కరెంట్ అఫైర్స్లో ఇచ్చేదానికి అవకాశం ఉందండి. 25 క్వశ్చన్స్ని కరెంట్ అఫైర్స్లో ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి 150కి ఇచ్చినట్లయితే, అలా కాకుండా 150 కాకుండా మనకి 75కే ఇచ్చాడు అనుకుందాం జిఎస్ పేపర్, 75 కన్నా ఇచ్చినట్లయితే మనకి 10 మార్క్స్కి కరెంట్ అఫైర్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అక్కడ పేపర్ వెయిటేజ్ 150కి ఇస్తే ఇలా వస్తుంది, 75కి ఇస్తే 150కి ఇస్తే 25 క్వశ్చన్స్ పైన కరెంట్ అఫైర్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు టైం అంతా కూడా కరెంట్ అఫైర్స్ పైనే కాకుండా రిమైనింగ్ జనరల్ స్టడీస్ పైన కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రిమైనింగ్ జనరల్ స్టడీస్లో ముఖ్యమైన విభాగం ఏంటంటే జనరల్ సైన్స్. సో ఈ జనరల్ సైన్స్ విభాగంలో ఇంతకుముందు మేజర్గా వచ్చాయి. మన పాత విఆర్ఓ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే చాలా మేజర్గా జనరల్ సైన్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న మనం చెప్తాము, అదేంటి అనేది ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ అడిగాడండి. అదేంటంటే నారీ కురుపు వ్యాధి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే దిగుడు
బావుల వలన వచ్చే వ్యాధి అని అడిగాడండి క్వశ్చన్. దిగుడు బావుల వల్ల ఏ వ్యాధి వస్తుంది కింది వాటిలో అనేటువంటి ప్రశ్న అడిగాడు. సో ఇందులో ముఖ్యంగా ఆప్షన్స్ ఏమో, ఒకటేమో కలరా, రెండేమో విరేచనాలు, మూడేమో నారీ కురుపు వ్యాధి, నాలుగేమో మలేరియా అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎగ్జాక్ట్గా మనకు విఆర్ఓలో అడిగినటువంటి ప్రశ్న, విఆర్ఓలో సైన్స్ విభాగంలో అడిగినటువంటి ప్రశ్న. సో దీనికి సంబంధించినటువంటి మనం ఆన్సర్ ఇప్పుడు కన్నా మనం చూసినట్లయితే అదేంటంటే నారీ కురుపు వ్యాధి. దీనికి ఆన్సర్ ఏంటంటే నారీ కురుపు వ్యాధి. దిగుడు బావులు అంటే స్టెప్ వెల్స్. సో దీనివల్ల ఏ వ్యాధి వస్తుంది అనేటువంటి ప్రశ్న అడిగాడు. వీటి వరకు చదివాము, ఆన్సర్ చేసాం, చాలా బాగానే ఉంది. ఇది ఒకప్పుడు ప్రశ్నలు ఇచ్చేటటువంటి విధానం. ఇప్పుడు ప్రశ్నల విధానం ఇదే ప్రశ్నని ఎలా అడగచ్చు అనేటటువంటి క్వశ్చన్లు చాలా వరకు విస్తృతంగా అడిగేదానికి అవకాశం ఉంది. ఆ విస్తృతంగా ఎలా అడుగుతాడు అని అంటే, సో ఇక్కడ నారీ కురుపు వ్యాధి అని మనం అన్నాం, దేనివల్ల వస్తుందన్నాం, దిగుడు బావులు, అంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. దీన్ని ఇంకా బ్రాడ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే దీనిపైన మనం ఇంకా కొంచెం డెప్త్కు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో నారీ కురుపు వ్యాధి దేని వలన సంభవిస్తుంది, నారీ కురుపు వ్యాధి దేని వలన సంభవిస్తుంది అనేటటువంటి ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. దేని వలన సంభవిస్తుంది అని ఒకవేళ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు అనుకున్నాం. ఒకటేమో బ్యాక్టీరియా వల్ల వస్తుందని, రెండేమో వైరస్ వల్ల వస్తుందని, మూడేమో శిలీంధ్రాల వల్ల వస్తుందని, శిలీంధ్రాలు మీరు పేరునే వింటారు, అలాగనే నాలుగేమో కీటకాల వల్ల వస్తుంది అనేటటువంటి ఇచ్చాడండి ఆప్షన్స్. ఇప్పుడు మనకు ఈ దేనివల్ల నారీ కురుపు వ్యాధి దేనివల్ల వస్తుందంటే కీటకాల వల్ల వస్తుందన్నమాట. దేనివల్ల వస్తుంది, కీటకాలు అనేటటువంటి విషయాన్ని వల్ల మనకు వస్తుంది. నారీ కురుపు వ్యాధి కీటకాల వల్ల వస్తుంది, కీటకాలు. సో కీటకాలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. సో ఇంకా డెప్త్కి మీకు వెళ్ళినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలా అడగచ్చు ఇంకా అంటే, నారీ కురుపు వ్యాధి ఏ కీటకం వల్ల వస్తుంది అనేటువంటి ప్రశ్న అడగచ్చు. ఏ కీటకం వలన ఈ నారీ కురుపు వ్యాధి వస్తుంది అనేటువంటి ప్రశ్న అడగచ్చు. ఆ కీటకం పేరు ఏంటంటే మీకు ఎగ్జామినేషన్స్లో ఆప్షన్స్లో మీకు సైక్లోప్స్ అని ఇచ్చుంటాడు. సైక్లోప్స్. ఈ సైక్లోప్స్ అనే పేరు మీరు వినే ఉండరు. సో దీన్ని సైక్లోప్స్ అని ఇచ్చుంటారు, ఇటువరకు నేర్చుకునేసారు. ఎక్కడో ఒక చోట బుక్లోనో, ఎక్కడో ఒక నెట్లోనూ, లేదా ఎక్కడో చోట గూగుల్లోనూ మీరు సైక్లోప్స్ అని తెలుసుకున్నారు. సో ఈ సైక్లోప్స్ని అని పేరు ఇవ్వకుండా వాడు అక్కడ నీటి మిన్నులోని ఇస్తాడు. నీటి మిన్నులు, దీన్ని తెలుగులో ఈ సైక్లోప్స్ని నీటి మిన్నులు అంటారు. సో ఈ విధంగా మీరు విస్తృతమైనటువంటి సమాచారం ఒక అంశం పైన చదివినట్లయితే మీరు భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఒకప్పుడు దేనివల్ల వ్యాధి వస్తుందని చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అలా కాకుండా ఇంకా విస్తృతమైనటువంటి సమాచారాన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ దిగుడు వల్ల ఏది వస్తుందన్నాం, నారీ కురుపు వ్యాధి వస్తుందన్నాం. ఈ నారీ కురుపు వ్యాధి దేనివల్ల సంభవిస్తుందన్నాం, కీటకాల వల్ల వస్తుందన్నాం. ఏ కీటకం వల్ల వస్తుందన్నాం, సైక్లోప్స్ అని చదువుకున్నాం. సైక్లోప్స్ని తెలుగులో ఏమని అంటున్నారు, నీటి మిన్నులు అంటున్నారు. సో ఇలా మీరు ఇన్ఫర్మేషన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా జనరల్ సైన్స్ విభాగంలో కూడా మీకు డెప్త్గా ప్రశ్నలు అడిగారు. అంటే చూడడానికి సింపుల్గానే ఉంటాయి, ఇవి ఇప్పుడు మీరు ఎక్కడ విని ఉండరు. సో ఈ విషయాలన్నీ కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంది జనరల్ సైన్స్ విభాగంలో. జనరల్ సైన్స్ విభాగానికి వచ్చినట్లే మీరు ఏమి చదవాలి, బయాలజికల్ సైన్స్ చదవాలి, ఫిజికల్ సైన్స్, అలాగనే కెమిస్ట్రీ చదవాలి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి విభాగం. ఈ 5 విభాగాలు మీరు జనరల్ సైన్స్లో భాగంగా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత హిస్టరీలో ఎక్కువగా ఎక్కడ ప్రశ్నలు అడుగుతున్నారంటే మోడర్న్ ఇండియా. ఇక్కడ మీకు సిలబస్లో టోటల్ హిస్టరీ ఇస్తున్నాడా అంటే మీ ఏన్షియంట్ ఇండియా,
అలాగని మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా ఈ 3 కలిపి ఇస్తున్నాడా లేదా ఓన్లీ మోడర్న్ ఇండియాని ఇస్తున్నాడా అనే విషయాన్ని మన సిలబస్ వచ్చినట్టు గమనించాలి. ఎందుకు ఏమైనా కానీ ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ మోడర్న్ ఇండియాని క్షుణ్ణంగా చదవండి. సిలబస్ వచ్చిన తర్వాత మిడివల్ ఇండియా అలాగనే ఏన్షియంట్ ఇండియాలో మనం కల్చర్ పైన క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది హిస్టరీలో మనం మోడర్న్ ఇండియా పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మనం భారీగా స్కోర్ చేయడానికి అవకాశం. మోడర్న్ ఇండియాలోనే ఎక్కువగా పత్రికలు, సో ఈ సాహిత్యం పైన కూడా మోడర్న్ ఇండియాలో అడిగేదానికి అవకాశం ఉంది. అలాగనే నేషనల్ మూవ్మెంట్, స్వాతంత్రోద్యమం పైన ప్రశ్నలు అడిగేదానికి ఉంది. స్వాతంత్రోద్యమం నాయకులు, వాళ్ళ ప్రత్యేకతలు, సో వారు ఎలాంటి పత్రికలు నడిపారు, సో వాడి ప్రత్యేకతలు ఏంటి అనేటటువంటి అంశాలపైన మోడర్న్ ఇండియాలో క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ విషయాలు కూడా మీరు క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత పాలిటీ విభాగానికి వచ్చినట్లయితే కనుక మీరు గ్రామ పరిపాలన అధికారి కాబట్టి గ్రామానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ మీకు ఉండాలి. సో మనకి ఇండియన్ పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం తీసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో మనం చదువుతూ ఉంటాం. ప్రాథమిక సమాచారం, అలాగనే ఆదేశ సూత్రాలని, ప్రాథమిక విధులని, ప్రాథమిక హక్కులని, అలాగనే రిట్స్ పైన కూడా ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. రిట్స్, అలాగనే పార్లమెంటు పైన సుప్రీంకోర్టు, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చదవాలి. వీటన్నిటితో పాటు ఇంకా ఎక్స్ట్రాగా మనం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలంటే 73, 74 రాజ్యాంగ సవరణల గురించి చదవాలండి. ఇది గ్రామ మరియు నగర పంచాయతీల గురించి తెలియజేసేటటువంటి సవరణలు. సో కాబట్టి ఈ గ్రామానికి సంబంధించినవి అలాగని నగర పంచాయతీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీరు విస్తృతమైనటువంటి సమాచారాన్ని సేకరించి చదవాల్సినటువంటి అవసరం ఉంది. కరెంట్ పార్టీ ఎట్లా మీరు చదువుతారు కాబట్టి ఈ విషయాన్ని వీటిలో ఏ ఆర్టికల్స్ అనేటివి ఉన్నాయి, ఏ ఆర్టికల్ ఏ విషయాన్ని చెప్తుంది, గ్రామ పంచాయతీలకు సంబంధించి పరిధిలో వారి యొక్క విధులు ఏంటి, అలాగని గ్రామ సర్పంచ్ విధులు ఏంటి, అలాగని గ్రామ పంచాయతీ అధికారి విధులు ఏంటి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చదవాలి. ఇవి క్లాసెస్లో మనం తెలియజేయడం జరుగుతుంది. తర్వాత విషయం పాలిటీ తర్వాత మనం చదవాల్సినటువంటిది ఎకానమీలో ఎక్కువగా మీకు ఎలా అంటే మనీ పైన క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. ఎక్కువ బ్యాంకింగ్ అండ్ మనీ పైన క్వశ్చన్స్ అడిగేదానికి జనరల్ స్టడీస్లో భాగంగా, అలాగనే సర్వే పైన కూడా మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ సర్వే తీసుకోవాలి మనం? 2024-25 సర్వే. బడ్జెట్ కన్నా తీసుకున్నట్లయితే 2025-26 బడ్జెట్ని చదవాలి. సో ఈ బడ్జెట్లో కేటాయింపులు, పథకాలు, వాటి యొక్క కేటాయింపులు, ఏ విభాగానికి బడ్జెట్లో అధికంగా కేటాయించారు, సింహభాగం దేనికి కేటాయించారు అనేటటువంటి అంశాలని మీరు లేటెస్ట్గా ఎకానమీలో చదువుకోవాలి. స్టాండర్డ్లో తీసుకున్నట్లయితే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము, అలాగనే బ్యాంకింగు, అలాగనే మనీ, సో ఫిజికల్ పాలసీలో ట్యాక్సేషన్, పన్నులు, ఇలాంటి విషయాలను, జిఎస్టీ, ఇలాంటి విషయాలపైన మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. ఈ అంశాలన్నీ కూడా మీరు ఎకానమీలో చదవాలి. ఇది మ్యాక్సిమం ఎకానమీలో కరెంటుకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత సొసైటీ అనేది ఒకటి ఉంది. సొసైటీలో కూడా 1 or 2 క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగనే డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తుల నిర్వహణ. సో ఇందులో కూడా మీకు ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం 1 or 2 ప్రశ్నలు. ఈ విపత్తుల నిర్వహణలో ప్రశ్నలు అడిగేటటువంటి విధానం పూర్తిగా మారిపోయింది. సో ఈ విషయాలు కూడా మీరు గుర్తించాలి. సో విపత్తుల నిర్వహణలో 1 or 2 క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగనే సస్టైనబుల్ డెవలప్మెంట్, దీనిపైన కూడా క్వశ్చన్లు వస్తాయి. ఇది కూడా 1 or 2 క్వశ్చన్స్ వెయిటేజ్ అనేది ఉంది. సో ఇవి గ్రూప్స్లో అయితే ఇలా ఉండొచ్చు, కానీ మనకి ఈ విఆర్ఓ లాంటి విభాగంలో దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరగకపోవచ్చు. విపత్తులపైన అయితే 1 or 2 క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తించాలి. తర్వాత ఇవి
మనకు జాతీయానికి సంబంధించిన అంశాలు, మొత్తం ఇండియాకి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఇప్పుడు మనం చదువుకున్నాం. సో ఇక రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన రిక్రూట్మెంట్ కనుక తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. తెలంగాణ అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అవేంటి అనేటటువంటి విషయాలు కనుక మనం తీసుకున్నట్లయితే నిన్న క్లాస్లో మనం చెప్పాము. తెలంగాణ ఎకానమీ, అలాగనే పాలసీస్ కూడా మనం చదవాలి. తర్వాత తెలంగాణ జియోగ్రఫీ కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిలో కరెంట్ అంశాలని చదవాలి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంటు ఏ పథకాలను ప్రవేశపెట్టింది ఏంటి అనేటువంటి విషయాలు, నీటిపారుదల సంబంధించినటువంటి అంశాలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులపైన అంశాలు, జాగ్రఫీలో తీసుకున్నట్లయితే నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు ఏమి నిర్మించారు, ఎక్కడ నిర్మించారు, వాటికి ఏ నేమ్స్ పెట్టారు, అది ఏ జిల్లాలో ఉంది. సో ఇలాంటి అంశాలపైన మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత తెలంగాణ హిస్టరీ, ఇది చాలా పెద్ద విభాగం. దీంట్లో తెలంగాణ హిస్టరీ ఈ విభాగంలోనే మనం దీన్ని కొన్ని విభాగాలుగా మనం విభజించి చదవాలి. హిస్టరీ అని, కల్చర్ అని, తెలంగాణ కల్చర్, అలాగనే తెలంగాణ పోయిట్రీ, అలాగనే తెలంగాణ సొసైటీ, తెలంగాణ ఆర్ట్స్, తెలంగాణ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్. ఈ విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ని అంశాలను మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి ఇందులో కూడా మీకు 150 క్వశ్చన్స్కి కన్నా మీకు ఇచ్చినట్లయితే మ్యాక్సిమం 40 మార్క్స్ వెయిటేజ్, 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఇస్తే జిఎస్లో 40 మార్క్స్ వెయిటేజ్ తెలంగాణ పైన అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 40 to 50 క్వశ్చన్స్ ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఉంది. సో కాబట్టి ఇంత విస్తృతమైనటువంటి సిలబస్ని మనం తక్కువ టైంలో ఎలా చదవాలంటే ఈ విధంగా మనం పార్ట్ వైజ్ డివైడ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి ఏదైతే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామో, కరెంట్ అఫైర్స్ కానీ లేదా ఇండియన్ పాలిటీ కానీ, సైన్స్లో కూడా మీకు చెప్పాను. బయాలజీ ఒక పుస్తకం, బయాలజీ ఒక బుక్కు, అలాగనే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒక బుక్కు, అలాగనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక బుక్. 3 బుక్స్ మనం జయం నుంచి రిలీజ్ అవుతున్నాయి. జయం పబ్లికేషన్ నుంచి రిలీజ్ అవుతున్నాయి పార్ట్ వైజ్. అలాగనే తెలంగాణ ఎకానమీ, అలాగనే తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ సొసైటీ, తెలంగాణ సాహిత్యం, ఇలా అంటే బుక్ వైజ్ మేము బుక్స్ రిలీజ్ చేస్తున్నాం. అంటే షార్ట్ టైంలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, తక్కువ టైంలో ఈ సిలబస్ని ఎలా కవర్ చేయాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వీటినన్నిటినీ కూడా సింప్లిఫై చేసి సింపుల్గా మీకు ఎగ్జామ్లో భారీ స్కోర్ చేసే విధంగా ఈ పుస్తకాలను మనం విడుదల చేయడం జరుగుతుంది మార్కెట్లోకి. సో ఈ పుస్తకాలు అందరూ కూడా తీసుకొని ఉద్యోగం సాధించాలని జైమ్ పబ్లికేషన్ వారు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.